పొత్తులు పెట్టుకుని గెలుద్దాము అంటే మన కార్యకర్తలే పిచ్చోళ్ళలాగా కొట్టుకుంటున్నారు అని చెప్పేసి చంద్రంబాబాయ్ గుండెలో ఒక కొత్త గుబులు అనేది మొదలైంది. ఈ గుబులకి సమాధానం ఏంది అని చెప్పేసి మరి ఆయన అనుకున్నాడో వేరే ఎవరన్నా సజెషన్ ఇచ్చారో తెలియదు, కానీ జెండా అని చెప్పేసి ఒక ప్రోగ్రాం తీసుకొచ్చిండు. ఆ జెండా ప్రోగ్రాంలో ఆయన జెండా ఈయన జెండా ఊపుకుంటా ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో వచ్చింది. ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ గారు, మన గౌరవనీయులు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీ జెండా, మన చంద్రంబాబాయ్ జనసేన జెండా ఇట్టిట్టిట్ట ఊపుతున్నారు. ఊపుకుంటా ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఈడ పైనుంచి వద్దాం. ఇక్కడ చూస్తే ఎత్తర జెండా అంట. బా ఏం ఎత్తిరా. కాకపోతే ఈ ఫోటోగ్రాఫర్లు ఎవరైతే ఉన్నారో, ముందర నిలబడి ఫోటోలు తీసిన ఈ ఛానళ్ళకి సంబంధించిన ఫోటోగ్రాఫర్లకి నేను ఒక సజెషన్ ఇస్తాను. ఈ ఫోటోలన్నీ ఎత్తి పెట్టుకోండి. ఇవాళ కాకపోయినా సంవత్సరానికో 2 ఏళ్లకో ఈ ఫోటోలు మీకు బాగా పనికొస్తాయి. రేపు పొద్దున జనాలు గాండ్రించి ఉమ్మాలి అంటే ఈ ఫోటోలన్నీ మీరు భద్రంగా పెట్టుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎత్తర జెండా అంట. సరే ఎత్తుకున్నారు. ఇక్కడ చూస్తే తాడపల్లిగూడెం సభ పార్టీ జెండాలు చేతపట్టిన పవన్ చంద్రబాబు అంట. పార్టీ జెండాలను చేతపట్టుకున్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటున్నాడు. సరే కొంచెం కిందికి వస్తే కాచుకో జగన్ అంట. ఏం గాయమంటావు? టీ గాయమంటావా, నీళ్ళు గాయమంటావా? ఆయన గాయాల్సిన అవసరం లేదు. ఆయన ఇంట్లో పనులు ఉన్నారు, వాళ్ళు కాస్తారు. నువ్వేం చెప్తే అది కాచి పంపిస్తాం నీకు. నువ్వు చెప్పు, నీకు చాలా అవసరం. ఇప్పుడు ఇక్కడ కింద సిద్ధం అంటున్న నీకు యుద్ధం చూపిస్తా పవన్. వాడెవడో ఇంట్లో కూర్చొని ఏసీ రూమ్లో ఒక స్క్రిప్ట్ రాసిస్తే ఆ స్క్రిప్ట్ పట్టుకొని వచ్చి నిన్న అసలు ఊగిపోతాడు. అసలు ఏమంత అవసరం వచ్చిందో దేవుడికే ఎరక. ఇంతకు ముందు కూడా ఒకసారి ఇట్లనే ఊగిపోయిండు. నా తల్లిని దూషించారు అని చెప్పేసి టిట్ అన్నాడు. నేను ఎప్పుడూ క్షమించను, టీడీపీ పార్టీని నేను ఎప్పుడూ క్షమించను, పప్పు గారిని నేను ఎప్పుడూ క్షమించను అని చెప్పేసి టిట్టిలో ఊగిండు. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఈడ కూడా టిట్టిలో ఊతున్నాడు. మళ్ళీ రేపేందో అన్నది ఆ దేవుడికే ఎరక. కింద చూసుకుంటే పాతాళానికి తొక్కకపోతే నా పేరు పవనే కాదు. సరే ఇక పేరు మార్చుకో, ఇక ఏది లేదు పోయేది లేదు, కానీ ఇక నువ్వు పేరు మార్చుకోవాల్సిందే. అయినా నువ్వు ఎప్పుడు మాట మీద నిలబడ్డావని, ఒకసారి ఒక మాట, ఇంకోసారి ఇంకో మాట. ఒకసారి బీజేపీనా చీ అన్నావు, మళ్ళీ పోయి బీజేపీ సంఖ్యనాకినావు. మళ్ళీ ఒకసారి చంద్రబాబు నాయుడా తూ అన్నావు, మళ్ళీ పోయి చంద్రబాబు సంఖ్యకి సంఖ్యనాకినావు. నీ మాట మీద ఎప్పుడన్నా రెస్పెక్ట్ ఎవరికైనా వస్తుందా ఇట్లా మాటలు మారుస్తుంటే? ఈడనేమో ఇప్పుడేమో పాతాళానికి తొక్కేస్తా అంటున్నావు. బొందల ఎలక్షన్లు అయిన 2వ రోజు మళ్ళీ నువ్వు కనిపి పోయి సినిమాలు చేసుకుంటావు. దాని కింద చూస్తే వైసీపీ గూండాలు బెదిరిస్తే మక్కలు ఇరగొట్టి మంచం మీద పెడతా, బాబు అనుభవం రాష్ట్రానికి కావాలి. మక్కలు ఇరగొట్టి మంచం మీద పెడతాడంట పవన్ కళ్యాణ్. నేను ఒకటే విషయం పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తాను, ఇది సినిమా కాదమ్మా. పావలా పవన్ గారికి నేను ఒకటే విషయం గుర్తు చేస్తున్నా, ఇది సినిమా కాదు. నువ్వు డైలాగులు కొట్టలేవు. ఎందుకంటే ఇంతకుముందు ఎవరన్నారో నాకు గుర్తులేదు, కానీ 5వ తరగతి పిల్లగాడు పోయి పవన్ కళ్యాణ్ కొడతాడు అన్నారు. ఎవరన్నారు? నా లెక్క ప్రకారం మరి ఎవరో అన్నారు, నాకు గుర్తులేదు. ఎవరో వైసీపీ లీడర్ అన్నారు. 5వ తరగతి పిల్లగాడు పోయి పవన్ కళ్యాణ్ కొడతాడు అన్నారు. వాళ్ళెవరో మీకు ఏమైనా గుర్తుంటే కమెంట్ చేయండి. కింద చూసుకుంటే బాబు అనుభవం రాష్ట్రానికి కావాలి. ఏ అనుభవం? రాష్ట్రాన్ని మొత్తం సీకి నాకాడ పడేసే అనుభవమా? అదే కావాలా? ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయిండు, ఆ అనుభవం తీసుకువెళ్ళి ముడి కింద పెట్టుకో. ఎవరికి పనికిరాని అనుభవం, ఎవరికి మంచి చేయలేని అనుభవం ఉండే ప్రయోజనం? హైటెక్ సిటీ నేను కట్టినా అంటాడు, ఇంకేదో నేను కట్టినా. బొందలే. ప్రపంచాన్ని నేనే, భూమిని మొత్తం నా చేతితోటి నేనే అడ్జస్ట్ అన్నా కూడా అంటాడు రేపు పొద్దున్న లేచి. విజనరీ గుర్తుందా? విజనరీ. ఆయన ఏది చెప్పడు, అన్ని విజువలైజ్ చేస్తాడు. కూర్చుంటాడు, ఇట్లా కూర్చొని విజువలైజ్ చేస్తాడు. విజువలైజ్ చేయగానే భూమి పుడుతుంది. భూమి మొత్తం విజువల్లో మొత్తం భూమి కడతాడు. ఫస్ట్ ఆ భూమి మీద ఆయనే మొత్తం చెట్లు నాటుతాడు. దాని మీద ఆకాశం మొత్తం ఆయనే చేస్తాడు. ఈ మొత్తం చేసింది విజనరీ బాబు గారే. దాని తర్వాత కింద చూస్తే ఆయన నవ నగర నిర్మాత, హైదరాబాద్ నగరం గురించి మాట్లాడుతున్నాడు పావలా పవన్ కళ్యాణ్ గారు. ఇట్టిట్టిట్ట అనుకునే ప్రజలు ఈడ్చి తనుకుంటా ఇప్పుడు 23 సీట్ల కాడికి వచ్చింది. ఏంది? టీడీపీ. ఇక ఇట్లనే నువ్వు మాట్లాడినావంటే ఆ 23 సీట్లు 3 అవుతాయి. అందుకే కొంచెం భద్రం. ఇంకో విషయం, చంద్రబాబాయికి నిన్ను దూతున్నాడు పవన్ కళ్యాణ్. భద్రం, చెప్పలేము ఎవడెట్లంటాడో చూసుకో. అదిగాక ఈయన నీ కొడుకేడబ్బా కనిపిస్తలేడు. పప్పు గారికి ఏమైనా ఆకలి ఇంటికి పోయిందా అయింది? అసలు కనిపిస్తలేడు బొమ్మలాడ. చూసుకో, కొడుకుని పక్కన నిలబెట్టుకో. నీకు వయసు అయిపోతుంది. ఎవరినో ఇంకోటి నమ్ముకుంటే మళ్ళీ వాడు ముడి మీద అంతే. రేపు పొద్దున నువ్వు ఉండవు, నీ పార్టీ ఉండదు. నీ పార్టీ ఎన్టీఆర్ గారు బలాక్కపోతాడు, జూనియర్ ఎన్టీఆర్. నువ్వు నీ కొడుకు ఇద్దరు కలిసి నాన్న పప్పు పోయినా అంటే పోయినా అన్న అని చెప్పేసి ఇద్దరు ఒకరికొకరు పప్పులు పోసుకుంటూ కూర్చోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఓకే, ఉపాధి కల్పించిన వ్యక్తి అంట. వద్దాం దాని మీదకి వద్దాం.
అందుకే టీడీపీతో పొత్తు పెట్టుకున్నా. ఉపాధి ఎవరికి కల్పించిండు? నీకా పవన్ కళ్యాణ్? నీకు ఉపాధి కల్పించిండా? కల్పించలేదే. లాస్ట్ టైం ఎన్నికలలో ఓడిపోయినావు కదా నువ్వు. ఉపాధి కల్పించలేకపోయిండే. 2014 కూడా నువ్వు మళ్ళీ ఇదే మన చంద్రబాబు బాబాయ్ తోటి ఉన్నావు కదా, అప్పుడు కూడా నీకు ఉపాధి కల్పించలేకపోయిండే. మరి ఎప్పుడు కల్పించిండు? ఎవరు కల్పించిండు ఉపాధి? ఒక్కసారి చెప్పు నాకు. నీకు నువ్వే ఉపాధి కల్పించుకున్నాడు, నీకు నువ్వే తోపు, నీకు నువ్వే తురుంఖాన్ చంద్రబాబు బాబాయ్ అని చెప్పేసి నువ్వు ఆయన నిన్ను పోడుకుంటూ కూర్చుంటే ప్రజలందరూ ఎదవలా? మాకు అర్థం కాదా? లాస్ట్ టైం 22-23 సీట్లు ఇచ్చి ముడ్డి మీద తినేరు ప్రజలే కదా, మరి వాళ్ళకి అంతా అర్థమవుతుంది కదా, ఈసారి కూడా అంతా అర్థమవుతుంది కదా. ఇంకోటబ్బా, నిన్న ప్రతి వీడియోలో చెప్తా, ఒక్కడిని ఓడగొట్టనికి ఇంతమంది కలిసి మేమే మొగాళ్ళం. మళ్ళా మొగోడి అయితే ఉంటారు కదా, సింహం సింగల్గా వస్తుంది అన్నారు, సింహం ఈడ ఉంది, నువ్వు బొచ్చు మొగోడి ఉంటారు కదా, చూద్దాం. మొత్తం అందులో కలిసి వస్తావు, మళ్ళీ నువ్వు మొగోడిని అనుకుంటావు. నువ్వు అనుకుంటే అయిపోద్దా? ప్రజలు కదా అనుకోవాల్సింది. ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఏంటి, ఇటుకతో ఇల్లు కడుతున్నాం. ఇక ఫైనల్గా నువ్వు ఎలక్షన్లలో ఓడిపోయినాక చాలా టైం ఉంటుంది కాబట్టి నువ్వు కొన్ని ఇటుకలు ఆంధ్ర నుంచి, కొన్ని ఇటుకలు తెలంగాణ నుంచి తెప్పించుకొని మంచిగా ఇల్లు కట్టుకోమా, నీకు అది చాలా అవసరం. ఈడ తాడేపల్లి జగన్ కోట బద్దలు కొడతాం. తాడేపల్లి జగన్ కోట బద్దలు కొడతావా? లేబర్ పని కూడా చేస్తున్నావా ఇవాళ రేపు? ఇక ఎలక్షన్లు ఈ మొత్తం అయిపోయినాక ఖాళీగా ఉంటావు కదా, ఒక గుణపం ఒక పారా తీసుకొని రా, రోజుకు 1000 రూపాయలు ఇస్తున్నారు. నేను కూడా వస్తాను నీతో, నేను కూడా ఖాళీగానే ఉన్నా, బొచ్చు మన ఇద్దరం పోయి ఆ పని చేసుకుందాం. నువ్వు దానికి పనికి వస్తావు, నేను దానికే పనికి వస్తావు, ఇద్దరం అదే పని. ఇక్కడ చూసుకుంటే జనసేన అని హెచ్చరిక. ఈడ అబ్బా జీవితం పొద్దున లేస్తే ఒకరికి కూడా హెచ్చరికలు ఇచ్చుకుంటే కూర్చుంటున్నారు. కానీ ఈ మొత్తంలో అరే ఇంతవరకు నేను చదివినావు, ఇంతలో ప్రజలకి నువ్వేం చేస్తావో చెప్పినావు పవన్ కళ్యాణ్, నాకు మాట చెప్పు. ఇదంతా సొల్లు, ఇదంతా సోది వద్దు. కానీ ప్రజలకి నేను ఇది చేస్తాను, నేను గెలిస్తే ప్రజలకి ఇది అవసరము, నేను ఇది చేస్తాను అని చెప్పినవా? దమ్ములైనోడివి ఊకే గాలి మాటలు. నెక్స్ట్ చూసుకుంటే ఏంటి, జయం మనదే, పక్కన రాలేదు. జయం మనదే కాదు, వెంకటేష్ గారి సినిమా కాదు ఇది, జయం మనదే అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, కింద చూస్తే టీడీపీ జనసేన పొత్తు గెలవాలి, రాష్ట్రం వెలగాలి. ఓడబ్బా జీవితం, ఎంతమంది పెట్టి రాపించినావు అబ్బా ఈ స్క్రిప్టులు. గెలవాలి, రాష్ట్రం రాష్ట్రం వెలగాలంట. వీళ్ళు గెలవాలి, రాష్ట్రం వెలగాలి. అరే మీరు గెలిస్తే రాష్ట్రం మొత్తం మునిగిపోద్ది, మళ్ళీ రాష్ట్రం 30-40 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోద్ది. 30-40 ఏళ్ళు అంటే నాకు గుర్తొచ్చింది, మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయిందంట. ఎవడన్నా జ్యోతిష్యుడు చెప్పిండా నీకు? ఏం చంద్రబాబు బాబాయ్ జ్యోతిష్యుడు చెప్పిండా? ఏం పావలా పవన్ నీకేమైనా జ్యోతిష్యుడు చెప్పిండా? కళ్ళు దొబ్బితే గట్లనే ఉంటుంది. రాష్ట్రంలో ఎడ్యుకేషన్లో కేరళని మించేసింది ఆంధ్రప్రదేశ్. నువ్వు ఇంట్లో పండుకున్నావు. స్కీమ్లు, ఉద్యోగాలు, అరే 4 లక్షల పైగా ఉద్యోగాలు వచ్చినాయి, నువ్వు ఇంట్లో పండుకున్నావు. నీకు మూడొచ్చి నీకు సినిమాలు లేకపోతే నువ్వు వస్తావు, నీకు వద్దులే ఇక జైల్లో పండుకున్నావు ఇన్ని రోజులు. మీరిద్దరూ మీ మంచి అంటే మీ మూడ్లా మీ వ్యవహారాలలో మీరు బిజీగా ఉన్నోళ్ళు మీకు కనిపిస్తుందా? కనిపించదు. ప్రజలకు జరిగే మంచి చూస్తే కనిపిస్తుంది. అది అంటారు కదా, అది ఏదో అంటారబ్బా, ఏదో రోగం ఉంటే అందరికీ పచ్చగా కనిపిస్తుంది అంటారు. ఆ రోగం పేరు ఏదో మర్చిపోయినా, ఒకసారి కమెంట్ పెట్టండి. నెక్స్ట్ చూసుకుంటే టీడీపీ అగ్నికి జనసేన తోడైంది. అబ్బో, ఇక అన్స్టాపబుల్ ఓడమ్మ జీవితం ఉన్నాడా అయింది. అమ్మ బాలకృష్ణ లేడబ్బా, అంటే ఫోటోలో లేడు, ప్రోగ్రాంలో ఉండున్నట్టు ఫోటోలో లేడు. ఏమంటున్నాడు, టీడీపీ అగ్గికి జనసేన తోడైంది, ఇక అన్స్టాపబుల్ అంట. నీ అగ్గి తగలేయా, నువ్వు తోడవుడు తగలే అంటే పవన్ అంటే గాలి, ఈయన అగ్గికి ఈయన గాలి తోడైంది అంటున్నాడు. సరే, కొంచెం గట్టిగా గాలి పీస్తే ఈ అగ్గి చల్లారిపోద్ది, అది కూడా చూసుకో, ఆ భయం కూడా ఉంది. అందుకే చెప్పిన నీ కొడుకుని నిలబెట్టవయ్యా, రేపు పొద్దున మొత్తం చీకిచ్చేసి పోతాడు పవన్ కళ్యాణ్. ఆ ఛాన్సులు కూడా ఉన్నాయి, భద్రం. ఇక్కడ చూసుకుంటే ఇక అన్స్టాపబుల్ అంటే బాలకృష్ణ గారిని తీసేస్తున్నారా అన్స్టాపబుల్కి వెళ్ళి? పవన్ కళ్యాణేనా? భద్రం బాలకృష్ణ గారు, నీకు నీ నోటికాడ కూడు లాగేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఈ కలయిక మా కోసం కాదు, రాష్ట్రం కోసం. ఓరే అబ్బా, కలయికలు అనకండి రా బాబు, గలీజ్ మీనింగ్లు కూడా వస్తున్నాయి. గిట్లాంటి వాళ్ళ అని చెప్పేసి ప్రజలు ఊస్తారు. కలయికలు అయ్యానకు పార్టీలు కలవడం అని చెప్పు, ఇట్లా విడమర్చి చెప్పు, ప్రజలు ఏదో అనుకుంటున్నారు నిన్ను కూడా. ఇక చూసుకుంటే ఏంటి, బాధలు లేని అభివృద్ధి, కోతలు లేని సంక్షేమం.
ఓడయ్యా నువ్వు బాధిన బాధుడు ప్రపంచంలో ఎవ్వడు మర్చిపోలేడు. మొత్తం ఒక కులానికి కొమ్ము, సరే ఆ కులానికైనా నువ్వు కొమ్ము కాసిన కులానికైనా మంచి చేసినావా అంటే వాళ్ళని కూడా నిండా ముంచేసినావు. భూములు అన్నావు, మొత్తం పైసలు కొలగొట్టినావు, మొత్తం యాడికాడికి జేబులు నింపుకున్నావు. మీ కులపోలను కూడా నువ్వే మోసం చేసినావు. ఇక మిగిలింది ఇక్కడ అంటావా ఏంటి, కాపు కులం గురించి మనం మాట్లాడదామా? కాపు కులం గురించి మాట్లాడే అసలు అర్హత చంద్రబాబుకు లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా లేదు. కాపులకి చంద్రబాబు నాయుడు చేసిన మోసాలు చంద్రబాబు నాయుడు అసలు నాకు ఈరోజు కూడా రంగా గారు, నేను అడిగి అందరిని అలసిపోతున్నబ్బా, మీరైనా కమెంట్ పెట్టండి, రంగా గారిని చంపింది ఎవరు? నాకు అది కమెంట్ పెట్టండి అంతే, వేరే ఏమొద్దు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఐక్యత చెడగొట్టాలనుకునే వారి కుట్రలు తిప్పి కొట్టండి. ఐక్యత చెడగొడతారంట. అరే ఐక్యత మీకే లేదు. గ్రౌండ్ లెవెల్లో మీ ఎవరైతే కార్యకర్తలు నాయకులు వాళ్ళు గల్లాలు పట్టుకొని కొట్టుకుంటున్నారు. మీ సొంత పార్టీ నాయకులు విషాలు తాగుతున్నారు. మీ సొంత పార్టీ నాయకులు పాపం మహిళలు ఏడుస్తున్నారు. అరే ఈయన నమ్ముకున్న జఫా గారిని, ఈ నమ్ముకునే బదులు పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని అన్నా అని ఒకసారి పిలుచుంటే వచ్చి నా కోసం చెల్లెల్లాగా నిలబడేటోడు, ఇలా నమ్ముకుని వేస్ట్ అని చెప్పేసి మీ నాయకులల్లా మీ పార్టీ కార్యకర్తలలో లేదు ఐక్యత. ఇవాళ మీ దగ్గర ఐక్యత పెంచడానికి మీరు జెండాలు పెట్టి ఇటిట్ట ఊపోవాల్సి వస్తుంది. అట్లాంటిది ఐక్యత గురించి మీరు మాట్లాడుతుంటే నాకే సిగ్గేస్తుంది. నెక్స్ట్ చూడండి, ఓకే కష్టపడిన నేతలకు కార్యకర్తలకు న్యాయం చేస్తాం, అది అట్లా సల్లారుతున్నారు. కష్టపడండి మేము న్యాయం చేస్తాం. బొచ్చు కూడా మీరు న్యాయం చేయరు. రేపు పొద్దున కుర్చీ ఎక్కి కూర్చున్న తర్వాత ఇట్ట మళ్ళీ కూడా చూడరు వాళ్ళ వైపు. మళ్ళీ పిచ్చోళ్ళలాగా వాళ్ళు ఆ కండువాలు వేసుకుని నేను జనసేన పార్టీ, నేను టీడీపీ అని ఆ రోడ్ల మీద తిరుగుడే కానీ వాళ్ళ జీవితాల్ని మారుస్తాము అని చెప్పేసి అసలు ఏ సోయి లేకుండా అదంతా ఎందుకు 2014లో చంద్రబాబు గెలిచిండు. దాని తర్వాత కార్యకర్తలకి ఏం చేసిండు? ఏమైనా చేసిండా? 2014లో చంద్రబాబు కోసం కష్టపడ్డ కార్యకర్తలు పాపం అనాథల్లాగా రోడ్ల మీద తిరిగారు. ఆ చంద్రబాబుని చూడనికి పోతే అసలు బేయిజ్జతి, ఆ గేటు దగ్గర నుంచి తరివేశారు. నువ్వేంద్ర సీఎం గారిని చూసుడు అని చెప్పేసి ఆ మర్యాద ఇచ్చినావు నువ్వు కార్యకర్తలకి. ఇప్పుడు పెద్ద డైలాగులు కొడుతున్నావు. ఇక్కడ చూడండి, పులివెందులలోనూ జగన్ను ఓడిస్తాం. ఎప్పుడైనా సరే కలలు కనడం చాలా మంచిది. రాత్రిపూటే కలలు కనాలే. చంద్రబాబు పవన్ కళ్యాణ్. రాత్రిపూట కలలు కనండి, వాటిని కలలు అంటారు. ఉదయం పూట కనే కళల్ని ఏమంటారు? కామెంట్ చేయండి ఒకసారి. ఉదయం పూట కనే కళల్ని ఏమంటారు? పులివెందులకు పోయి ఓడిస్తారంట జగన్మోహన్ రెడ్డిని. ఆ సినిమా వచ్చింది కదా, సినిమాలో మొన్న పవన్ కళ్యాణ్ గారిది రాజశేఖర రెడ్డి గారిది, అది సెకండ్ పార్ట్. అందులో క్లియర్గా చెప్పిండు ఏమని, సింహం కడపోడు అని చెప్పేసి. నువ్వు పులివెందులకు పోయి ఆడ ఏమైనా డైలాగులు కొడితే అక్కడ మహిళలు చెప్పులు తీసుకొని అట్టట్ట ఇసిరేస్తారు. దెబ్బకేం లేదు, ఆ మొహం మాడిపోద్ది, మళ్ళీ తల ఉంచుకొని రావాల్సి వస్తుంది. ఆల్రెడీ అయిన అవమానాలు చాలా ఎక్కువ. ఈ గడిచిన 5 ఏళ్లలో నువ్వు పడ్డ అవమానాలు చంద్రబాబు పగొండి కూడా రావద్దు. పాల కన్యా ఏముంది, ఇక్కడ మూసుకుంటాడు, ఇంటికి పోతాడు, పనుకుంటాడు. ఏమన్నా డబ్బులు కావాల్సి ఉంటే ఒక యాడో ఒక సినిమానో చేస్తాడు, కథం. కానీ నువ్వు పడ్డ అవమానాలు శత్రువు కూడా రావద్దు. ఇప్పుడు నువ్వు పులివెందులకు పోయి ఆడ అవమానం పడడం అవసరమా? మూసుకొని కూర్చోరు అదే. ఇంతకు నీ కొడుకు ఆడున్నాడు చెప్పవా, 2 రోజులు ఇది అనిపించలేడు, నాకు పెద్ద పరిశానం అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే హూ కిల్డ్ బాబాయ్కి దమ్ముంటే జవాబు చెప్పాలి. హూ కిల్డ్ బాబాయ్ అంట. ఎవరు హూ కిల్డ్ బాబాయ్ అంటే? బాబాయ్ మన జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ చంపబడ్డారు, ఆయన గురించి మాట్లాడుతున్నారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. సరే, హూ కిల్డ్ ఎన్టీఆర్? సమాధానం చెప్పు. హూ కిల్డ్ బాబాయ్ అని ఇక్కడ ప్రశ్నిస్తున్నావు కదా. మగోడు సింహం, అట్లా దొడ్డిదారిన ఎవరి మీద చేసేటోడు కాదు జగన్మోహన్ రెడ్డి. నేను చెప్తాను, నేనే గ్యారంటీ. కావాలంటే చెప్పు, పేపర్ మీద సంతకం పెడతా, నేను గ్యారంటీ తీసుకుంటా. కానీ నువ్వు చెప్పు, ఎన్టీఆర్ గారిని, సీనియర్ ఎన్టీఆర్ గారిని ఎవరు చంపారు? ఇది నువ్వు నేను చెప్పుడు కాదురా బాబు. ఆయనే ముందరికి వచ్చి మీడియా ముందల ఏడ్చుకుంటూ మాట్లాడిండు. ఈడు నక్క, జిత్తుల మారి నక్క అని చెప్పేసి ఆ పెద్ద ఆయనే చెప్పిండు. దాని తర్వాత నువ్వు ఇట్లాంటి చిల్లర వేషాలు, ఇట్లాంటి చిల్లర పనులు. ఇప్పుడు నేను నా గురించి నేను ఏదైనా మాట్లాడితే పర్సనల్గా మాట్లాడుతుండ్రు అంటారు. నువ్వు ఏ విషయాలు పర్సనల్ విషయాలు మాట్లాడావో నేను వాటికి కేవలం సమాధానాలు ఇస్తున్నా. నేను ఏది పర్సనల్గా మాట్లాడతలేను. ఇక దాని కింద చూసుకుంటే ఎదుగుతున్న చెట్టు లాంటి ఏపీపై జగన్ గొడ్డలి వేటు. ఎదుగుతున్న చెట్టు మీద జగన్ గొడ్డలి వేటంట. అసలు ఆ చెట్టు పెట్టిందే జగన్మోహన్ రెడ్డి. అర్థమైందా? అసలు ఆ చెట్టు పెట్టిందే. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఉన్న చెట్లన్నీ నువ్వే నరికేసినావు. ఎదుగుదల అన్న ఆ చెట్లని అసలు
వేర్లతో సహా పీకి పడేసినావు. రాష్ట్రం ఎదుగుతుంది అన్న విషయం పక్కన పెడితే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినావు. సరే, అప్పులు చేసి ప్రజలకు ఏమైనా మంచి చేసినావు? అప్పులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నారు, కానీ ప్రజలకు ఏమైనా మంచి చేసినావా? లేదు. ఏంది అంటే నీకు సంబంధించిన కొంతమంది పెద్ద కుటుంబాలంట, బొచ్చులే పెద్ద కుటుంబాలు, చిన్న కుటుంబాలు ఏంది? ఏమన్నా ఉంటుందా? కింద మీద ఏమన్నా ఉందా? సిగ్గులజ్జా? మనం రాజ్యాంగబద్ధమైన దేశంలో మనం బతున్నాము, స్వతంత్ర భారతదేశంలో బతున్నాము. ఇందులో చిన్న కుటుంబాలు పెద్ద కుటుంబాలు ఏంది? అది కాకుండా ఎస్సీ కుటుంబంలో పుట్టాలని ఎవడన్నా అనుకుంటాడా? నేను లేను, కానీ ఆ జర్నలిస్టులు నేను ఉండుంటే ఆడికే నా చెప్పొచ్చేది. ఎస్సీ కుటుంబంలో పుడితే తప్ప ఏంది? నువ్వు దేవుడి వైపునా ఇప్పుడు? కులాలు మతాలు మరి ఇప్పుడు పోయి సంఘనాగనికి ఎందుకో అడుక్కుంటున్నావు బిచ్చం ఓట్లు? ఎస్టీ కుటుంబంలో పుట్టిరు అని చెప్పేసి అప్పుడు అన్న మాట ఇప్పుడు అను. పోకు, ఓట్ల కోసం పోకు. ఎస్సీలు బీసీల కాడికి పోకు, చూద్దాం దమ్ముంటే. ఇప్పుడు పోయి వాళ్ళ సంఖ్యలు నాకుతున్నావు, మాకు ఓట్లు వేయండి అయ్యా అని చెప్పేసి. వాళ్ళు ఓటు వేయకపోతే 23 కాదు సీట్లు, నీకు 3 సీట్లు కూడా రావు. అర్థమైందా? ఓన్లీ నీకు ఓటు వేసేది నీ కుటుంబ సభ్యులే కూడా ఇస్తారు, వేయరు. మిగతా ఓట్లు ఒక్క ఓటు కూడా రాదు. ఈరోజు నువ్వు గెలవాలి అంటే నువ్వు కించపరిచిన ఎస్సీ ఎస్టీ ఆ బీసీలే కావాలి. వాళ్ళ బిచ్చం ఉంటేనే ఈరోజు నువ్వు కుప్పంలో నువ్వైనా సరే వాళ్ళ బిచ్చంతోనే గెలవాల్సిన పరిస్థితి అన్నది ఈరోజు నెలకొల్పింది. ఇక్కడ చూస్తుంటే ఇలాంటి సైకోను భరించడం అవసరమా బాబు? ఇలాంటి సైకోని భరించడం అవసరమా అని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాబు గారు మాట్లాడుతున్నారు. ఎవరు? మన చంద్రంబాబాయ్ మాట్లాడుతున్నాడు. సైకోనా కాదా అన్న విషయం పక్కన పెడితే అది ఆయనని అర్థం చేసుకునే దమ్ము నీ కాదు లేదులే, కానీ నీ కొడుకు ఒకసారి చూపించు బాబాయ్. నీ కొడుకు మెడికల్ రికార్డ్స్ బయట ఇద్దామా? ఒకసారి చూపించు అందరికీ కరెక్ట్గా ఉన్నాడా? ఎందుకంటే నేను విన్నా ఇంగ్లీష్ తెలుగు మాట్లాడడానికి ఒక సపరేట్ టీచర్ని పెట్టినావు, ఎట్లా నడవాలి అని చెప్పేసి ఒక సపరేట్ టీచర్ని పెట్టినావు, ఎట్లా నవ్వాలి అని చెప్పేసి సపరేట్ టీచర్ని పెట్టినావు అని చెప్పేసి నేను విన్నా. అది నిజమో కాదు ఒకసారి ఆ రికార్డులు బయట పెడతాం బాబాయ్. ఏమంటావు? ఏమనుకోకు, కరెక్టే, బయట పెట్టడం ఏముంది? ప్రజాచింతనలో ఉన్నోడివే బా. నేను మాట అంటే పడాలి నువ్వు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఏంది మాది విన్నింగ్ టీం, వైసీపీది చీటింగ్ టీం. ఓడబ్బా చీటింగ్ల గురించి నువ్వు మాట్లాడు, ఎవరు వీళ్ళిద్దరు మాట్లాడు. పవన్ కళ్యాణ్ చీటింగ్ల గురించి. పవన్ కళ్యాణ్ ఫస్ట్ బీజేపీని తిట్టి, తర్వాత టీడీపీని తిట్టి, తర్వాత వాడిని తిట్టి వీడిని తిట్టి మళ్ళీ పోయి బీజేపీ సంఖ్యకి చంద్రబాబు సంఖ్యనాకుతున్నాడు. ఆయన చీటింగ్ టీం, మన విన్నింగ్ టీం అంట. జగన్మోహన్ రెడ్డి చీటింగ్ టీం అంట. ఇక్కడ చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు చీటింగ్ టీం అంటున్నాడు. ఓ అబ్బాయి, ఇందాకే చెప్పిన సీనియర్ ఎన్టీఆర్ గారిని ఆయన పాపం బతుకుంటే ఆడ కూర్చోబెడితే నీ మీద గాండ్రించి ఉమ్మేసేటోడు. ఇక చూడండి లాస్ట్కి చివరికి ఇది ఒక్కటి చదువుతా, మీరు కూడా బోర్ అవ్వద్దు అని చెప్పేసి ఎక్కువ లాగుతారు ఈ వీడియోని, లేకపోతే ఇంకా 2 గంటలైనా సరే మాట్లాడతా, కానీ అవసరం లేదు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. ఇద్దరు పవన్ చంద్రబాబు ఇద్దరు కూడా డైలాగ్ కొడుతున్నారు. ఫస్ట్ చంద్రబాబు గారు ఏమన్నారు మొత్తం చదువుతా, దాని తర్వాత దీని గురించి ఒక విషయం మాట్లాడతా. ఏంటంటే కుట్రలు కుతంత్రాల వైసీపీ అట్టర్ ఫ్లాప్ కాబోతుంది, మాది విన్నింగ్ టీం, వైసీపీది చీటింగ్ టీం. అబ్బో, ప్రశాంత రాష్ట్రంలో జగన్ విద్వేషాగ్ని రాజేశాడు. వి పైన రాసి ద్వేషాగ్ని కింద రాసి వచ్చిండు. విద్వేషాగ్ని రాజేశాడు. ఇదే అగ్గి ఇప్పుడు వైసీపీని దహించుకుపోతుంది. అగ్గికి వాయువు తోడైనట్టు టీడీపీకి జనసేన తోడైంది. ఇక వైసీపీ బుగ్గి అవుతుంది. ఇందాక చెప్పిన టీడీపీ అగ్గికి వైసీపీ వాయువు తోడైందంట. ఓ డబ్బా ఆ వాయువు ఎక్కువ రాగలరా బాబు, ఇక అగ్గి ఆరిపోద్ది, భద్రం చూసుకో. నాకెందుకో డౌట్గానే ఉంది. ఆ వాయువు ఎక్కువైపోతే ఇక్కడ నీ అగ్గి ఆరిపోద్ది. నీకున్నది ఇదే లాస్ట్ ఛాన్సు. మళ్ళీ నువ్వు ఎలక్షన్లో పోటీ చేయలేవు, నీ వయసు అయిపోతుంది. వయసు అందరికీ అవ్వాలి, నాకు కూడా రేపు పొద్దున అయిపోద్ది. నీకు వయసు అయిపోతుంది. ఇది లాస్ట్ ఎలక్షన్లు కాబట్టి మంచిగా కష్టపడు. 23 కాకపోతే 25 తెచ్చుకో, కానీ కష్టపడు. నెక్స్ట్ చూసుకుంటే మన పావలా కళ్యాణ్ గారు ఏదో అంటున్నారు. జనసేనకు 24 స్థానాలేనా అంటున్నారు. వాళ్లకు తెలియనిది ఏంటంటే వామనుడిని చూసి బలిచక్రవర్తి కూడా ఇంతేనా అన్నాడు. అమ్మో, నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతున్నప్పుడే తెలిసింది ఇంత కాదు అది ఎంతో అని. ఓడమ్మ, వామనుడు బలిచక్రవర్తి అంట. ఓకే, జనసేన కూడా అంతే, జగన్ను పాతాళానికి తొక్కేస్తాం. ఇందాక చెప్పిన కదా, ఇంత ఇన్ని తెలివితేటలు పవన్ కళ్యాణ్కి లేవు. ఇదంతా ఎవడో రాసిచ్చిన స్క్రిప్టు. అది ఉంది కదా, అత్తారింటికి దారేది సినిమా డైరెక్టర్ ఆయన ఎవరు ఉండు, నాకు చాలా ఫేవరెట్ డైరెక్టర్. ఆయన పేరే రావట్లేదు నాకు. ఆయన పేరు ఒకసారి కమెంట్ పెట్టండి. ఆయన ఏమైనా రాసిచ్చిండేమో అని డౌట్గా ఉంది నాకు. ఆయన కాకపోతే ఇంక వేరే ఎవరైనా రాసిచ్చుంటారు అబ్బా, ఎందుకంటే ఈయనకు అంత తెలివి లేదు. ఈ డైలాగులన్నీ ఎవడో స్క్రిప్టెడ్ ఇవన్నీ
అదొకటి. రెండోది, మీరు ఇంకో విషయం కమెంట్ పెట్టాలి. ఏంటంటే ఇందులో మన పప్పు బాబు కనిపిస్తలేడు, ఈ ఫోటోలలో ఆయన లైట్ చేసారు. ఎందుకని? ఓన్లీ చంద్రం బాబాయ్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కనిపిస్తారు. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఒకసారి కమెంట్ పెట్టండి. మన ఇన్స్టాగ్రామ్లో మనల్ని ఫాలో చేసుకోండి. చాలా రోజు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా, మన దగ్గర మీరందరూ యూట్యూబ్లో నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో నిధి ఘోరంగా 200 చిల్లర ఫాలోవర్స్ ఉన్నారు. అది చూస్తుంటే నాకే చాలా బాధగా ఉంది. అక్కడ కూడా నన్ను ఫాలో చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తప్పకుండా మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.